హలో అండి, అందరికీ నమస్కారం. కథావేదికకు సాదర స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నవల కీర్తి కిరీటాలు. రచన ప్రముఖ రచయిత్రి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక కథలోకి వెళ్దామా మరి? మధ్యాహ్నపు ఎండవేడిని కోల్పోయి చల్లని సాయంత్రంగా మారుతోంది. విజయవాడ 25 కిలోమీటర్లు అని చూపిస్తున్న మైలురాయి దగ్గర మెయిన్ రోడ్డుని వదిలి ఎడమవైపుకు తిరిగిన ఖరీదైన కారు వేగం తగ్గించుకుని గతుకుల బాట వెంబడి ప్రయాణిస్తూ వస్తోంది. నాజూకైన తన శరీరం గుంటలు పడిన ఆ కంకర రోడ్డుని, వెనకాల పొగలా లేచి వచ్చి మీద పడుతున్న దుమ్ముని భరించలేకపోతున్నట్లుగా అలక వహించి మూలుగుతున్నట్లుగా మధ్య మధ్యలో కిర్కిర్మని శబ్దం చేస్తూ తన అసమ్మతిని తెలియజేస్తోంది. హైదరాబాద్ నుంచి అంతవరకు విలాసంగా డ్రైవ్ చేస్తూ వచ్చిన డ్రైవర్ కూడా ఇప్పుడు నిటారుగా కూర్చుని రోడ్డు మీద అడుగడుక్కి రాక్షసుల్లా నోరు తెరిచినట్లు కనిపిస్తున్న గుంటలని శ్రద్ధగా పరిశీలిస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు. కాకి యూనిఫారం ధరించిన అతను నల్లగా ఉన్నాడు. గుబురు మీసాలు ఉన్నాయి. అతను ఆరోప్రాణంగా భావించుకునే ఖరీదైన ఈ కారు గతుకుల్లో పడి ఎక్కడ దెబ్బతింటుందోనని హడలిపోతున్నాడు. ఒక్క క్షణం తల తిప్పి బయటికి చూస్తే ఎండ ఎంతో అందంగా ఉంది. ఏపుగా పెరిగిన జొన్న చేలు తలలు ఊపుతున్నాయి. రోడ్డు మీద మధ్య మధ్యలో అతనికెదురుగా సీతాకోక చిలకల్లా రంగురంగు చీరలు ధరించి చూడముచ్చటైన వంపులు ప్రదర్శిస్తూ గడ్డి మోపులు ఎత్తుకొని ఇళ్ళకి నడిచి వెళ్తున్న ఆడవాళ్లు కనిపిస్తున్నారు. వారిలో కొంతమంది ఈ క్రొత్త కారు వైపు ఆశ్చర్యంగా, సంభ్రమంగా తిరిగి తిరిగి చూస్తూ వెళుతున్నారు. అతను విలాసంగా డ్రైవ్ చేస్తూ ఆనుకుని కూర్చోవడానికి వీలు లేకుండా ఉంది. ఏనాడు కారు మొహం ఎరగని వాడిలా స్టీరింగు 2 చేతులతో గట్టిగా పట్టుకొని రోడ్డు మీద గోతులని చూడ్డం కోసం ముందుకు వంగి చూడాల్సి వస్తోంది. ఆ విద్యాపురం ఇంకెన్ని మైళ్ళు ఉందిరా దేవుడా! ఈ కారు ఇక్కడెక్కడైనా తిష్ట వేసిందంటే నా పని ఖాళీ. నేను ఈ ఊరు వచ్చానని తెలిస్తే ఆ కిషోర్ నా పీక పిసుకుతాడు. మనసులో తిట్టుకుంటున్న అతను కారు ఆపి జేబులో నుంచి పర్స్ తీసి అందులో భద్రంగా దాచి ఉంచిన తెల్ల కాగితం తీసి చూశాడు. తను దారి తప్పలేదు, సరిగ్గానే వస్తున్నాడు. అమ్మగారు ప్లాన్ గీసినట్టుగా తోవ చూపిస్తూ పేర్లు వ్రాశారు. వీరాజీపేట దాటితే గాని విద్యాపురం రాదు. కాగితం అడిచి జేబులో పెట్టుకున్నాడు. అక్కడే రోడ్డు దిగువన ఉన్న బావి దగ్గర 4 ఆడవాళ్లు గడ్డి మోపులు పక్కన పెట్టి నీళ్లు తోడి కాళ్ళు చేతులు కడుక్కుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇదిగో విద్యాపురం ఇటేనా? కారులో నుంచి తల బయటికి పెట్టి తోవ తెలిసి కూడా వాళ్ళని కేక పెట్టి అడిగాడు. వాళ్ళంతా తిరిగి చూశారు. ఇటే, తిన్నగా పో అంది ఒక అమ్మాయి కొంగుతో మోచేతుల వరకు తుడుచుకుంటూ. ఎవరింటికి? ఇంకో అమ్మాయి కుతూహలంగా చూసింది. వెంకటాచలం గారని. ఓ, పంతులు గారింటికా? ఇటే అంటూనే అతని చూపులు తన జాకెట్ మీద నిలవడం చూసి ముఖం చిట్లించింది. కారు గుంటలు పడిన రోడ్డు మీద అటూ ఇటూ వరుగుతూ మళ్ళీ సాగిపోయింది. విద్యాపురం దగ్గరకు వస్తున్న కొద్దీ తను బయలుదేరి వస్తుంటే అమ్మగారు చేసిన హెచ్చరికలు అతని చెవుల్లో మళ్ళీ ప్రతిధ్వనించసాగాయి. దాసు, నువ్వెళ్ళి వాళ్ళని కలుసుకుని ఈ ఉత్తరం ఇచ్చిన వెంటనే అక్కడ ఉన్న ఎవరెవరు ఎలా ప్రవర్తించింది, ఏమన్నది నేను కళ్ళారా స్వయంగా చూసినంత చక్కగా నువ్వు నాకు వర్ణించి చెప్పాలి. ఆ ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు ఎవరైనా ఉన్నది కూడా వీలైతే గమనించి చూడు. ఇది నా స్వంత పని. నువ్వు ఈ ఊరు వెళ్ళి వచ్చినట్లుగా కిషోర్కి తెలియాల్సిన అవసరం లేదు. ఇందులో అతని ప్రసక్తి ఏమీ లేదు. ఈ పని జరిగినట్లు నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. ఈ రహస్యం నువ్వు దాచగలను అంటే నీకు 2 నెలల జీతం బోనస్గా దక్కుతుంది. దాసు ఆమె వైపు సూటిగా చూడకపోయినా ఆ మాటల వెనుక చూపెడుతున్న ఆశని, ఆ ముఖంలో గూడు కట్టుకున్న ఆవేదనని, ఆ గొంతులో ప్రతిధ్వనిస్తున్న దుఃఖాన్ని బాగానే గ్రహించగలిగాడు. అమ్మగారు, మీరు ఇంతగా నాకు చెప్పనవసరం లేదు. మీ ఉప్పు తిని బ్రతుకుతున్నవాడిని. మీరు చెప్పిన పని చేయడం నా ప్రాణధర్మంగా భావిస్తాను. బోనస్ మాట అంటారా? మీ దయ. మీరు సంతోషంగా ఏది ఇస్తే అదే మా భాగ్యం అవుతుంది. అటువైపు ఊళ్ళో నాకు అంతగా పరిచయం లేవు. మీరు ఆ దోవ, ఆ ఊరి పేరు, వారి పేరు వివరంగా వ్రాసి ఇవ్వండి. నా పని సులభమవుతుంది అన్నాడు. 12 ఏళ్ల వయసులో నిజామాబాద్లో ఒక కుగ్రామంలో ఉన్న ఇంటి నుంచి పారిపోయి అక్కడక్కడ పని చేసుకుంటూ బ్రతికి పెరిగిన రామదాస్కి కలవారి ఇళ్లల్లో ఒకరికి తెలియకుండా ఒకరికి
ఇలాంటి చాటుమాటు పనులు చేసిపెట్టి చేయి తడి చేసుకోవడం బాగా అలవాటే. కానీ చాతుర్యం, లోకజ్ఞానం పుష్కలంగా గల రామదాస్కి ఇలాంటి విషయాల్లో తను డబ్బుకి కక్కుర్తి పడుతున్నట్టుగా కాకుండా వారికి ఎదుట సహాయపడుతున్నట్టుగా తిప్పి చూపించే నేర్పు చాలా ఉంది. నిజం చెప్పాలంటే కిషోర్ అంటే అతనికి హడలే. అలాంటి కోపిష్టి మనుషులతో అతను తగాదా పెట్టుకోడు. ఇన్ని సంవత్సరాల ఇంత సర్వీసులో ఇన్ని చోట్ల పనిచేసినప్పుడు కూడా ఎక్కడికక్కడే తనే తొలగిపోవడం తప్ప ఉద్యోగంలో నుంచి వాళ్ళు తీసేసే అవకాశం ఎప్పుడూ రానివ్వలేదు. అందుకే ఇప్పటికీ కూడా పాత యజమానుల దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి నమస్కారం పెట్టి రూపాయి, అర్ధ కాఫీ డబ్బులు తెచ్చుకుంటూ ఉంటాడు. స్వతహాగా అతనికి కిషోర్ని మోసగించడం ఇష్టం లేదు. కానీ అమ్మగారు ఆశ చూపిన 2 నెలల జీతం అతను సంకోచం లేకుండా ఈ పనికి ఒప్పుకునేలా చేసింది. డబ్బు తర్వాతనే కదా కృతజ్ఞత, న్యాయం, ధర్మం అన్నారు. నిన్న మొన్నటిదాకా తెగిన గాలిపటంలా తిరిగిన రామదాస్కి అమ్మగారి దగ్గర ఉద్యోగం జీవితానికి లంగర్ దొరికినట్లుగా ఉంది. ఆవిడ చాలా ధర్మాత్మురాలు. నౌకర్లని పిల్లలుగా అభిమానించి వారి మంచి చెడ్డలు తనవిగా భావించే ఉత్తమురాలు. తన తెలివితేటలతో అటు కిషోర్ దగ్గర ఇటు అమ్మగారి దగ్గర నమ్మకం సంపాదించుకుంటూ వస్తున్నాడు. మెయిన్ రోడ్డు దగ్గర నుంచి పట్టుమని 15 మైళ్ళ కంటే ఎక్కువ దూరం లేకపోయినా గతుకుల రోడ్డు మీద ప్రయాణం అవడం వల్ల అతలాకుతలంగా మారి ఎంతో దూరం వచ్చినట్టుగా అనిపించసాగింది. వీరాజీపేట దాటినప్పటి నుంచి రోడ్డు కాస్త సాఫీగా బాగానే ఉంది. విద్యాపురం ఊరు మొదట్లోనే హై స్కూల్ ఉంది. జనాభా ఎక్కువే ఉన్నట్టుంది. వీధుల్లో జనం బాగానే ఉన్నారు. పంతులు గారి ఇల్లు ఎక్కడా అని అడిగితే ఎక్కడికక్కడ చేయి చాపి చూపిస్తూ అదిగో ఆ ముందే అన్నారు. కారు దాదాపు ఊరు చివరికి వచ్చేసింది. ఎదురుగా పెద్ద దేవాలయం కనిపించింది. రోడ్డు అక్కడితో అంతమైపోయింది. రామదాస్కి తన తిరుగు ప్రయాణానికి చీకటి పడుతుందేమోనని భయం వేయసాగింది. దేవాలయానికి ఎడమవైపుకు మళ్ళీ వెళితే అక్కడ సందులో ఉంది ఇల్లు. లోపల ఉన్నది పెద్ద ఇల్లేనని సూచిస్తున్నట్లుగా ప్రహరీ గోడ కైవారం చాలా ఉంది. ఇంటికి ఈ మధ్యనే సున్నం వేసినట్టున్నారు. ఆ వీధిలో వెలవెలాబోతున్న మిగతా ఇళ్ల మధ్య దగదగలాడుతూ ప్రత్యేకంగా కనిపిస్తోంది. దాసు ఆ ఇంటి ముందు కారు ఆపాడు. అప్పటికే ఆ వీధిలో ఉన్న పిల్లలంతా పరిగెత్తుకుంటూ వచ్చి కారుని చుట్టుముట్టారు. దాసు కార్ లాక్ చేసి వీధి గుమ్మం దాటి లోపలి ఆవరణలోకి అడుగు పెట్టగానే ఎదురుగా పెద్ద వరండా కనిపించింది. లోపలి నుంచి 12 ఏళ్ల కుర్రాడు బయటికి వచ్చాడు. ఎవరు కావాలి? పని మీద పక్కనే ఉన్న పాకవైపు పరిగెత్తబోతున్నవాడల్లా ఆగి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు. దాసు చెప్పాడు. తాతగారా, ఉండు. అతను రివ్వున మళ్ళీ వరండాలోకి వచ్చి ఆ వరండాలోనే కుడి ప్రక్కగా ఉన్న నల్లటి చెక్క మెట్లెక్కి పైకి పరిగెత్తాడు. దాసు అమ్మగారి మాటలు గుర్తుకు రావడంతో ఇల్లు పరిశీలించసాగాడు. పెద్ద డాబా ఇల్లే. పాడి పంట బాగానే ఉన్నట్టుంది. లోపల నుంచి చెరుగుతున్న ధ్వని వినిపిస్తోంది. లోపల ఇంకెవరు ఉన్నారో తొంగి చూస్తే బాగుంటుందా? అలా తను అనుకుంటుండగానే లోపల బియ్యం చెరుగుతున్న ధ్వని ఆగింది. పళ్ళు పెదవి మీదకి ఉన్న నడివయసు దాటిన ఒక ఆవిడ చేతుల్లో చేటతో బయటికి తొంగి చూసి మళ్ళీ లోపలికి వెళ్ళి బియ్యం చెరగసాగింది. ఆవిడను చూడగానే కుతూహలంగా లోపలికి చూడబోయిన దాసు చప్పున ముఖం తిప్పుకుని బయట ఆవరణలోకి చూడసాగాడు. అక్కడ పాకలో 2 ఆవులు, ఒక గేదె కట్టేసి ఉన్నాయి. కర్ర మెట్లు కిర్కిర్మని చప్పుడైనాయి. దాసు తిరిగి చూశాడు. గబగబా దిగి వచ్చిన కుర్రాడు పైకి రమ్మంటున్నారు అన్నాడు. దాసు మెట్ల దగ్గర చెప్పులు వదిలి పైకి వెళ్ళాడు. కుర్రాడు అతనికి దోవ చూపిస్తున్నట్టుగా మళ్ళీ పైకి పరిగెత్తాడు. పైన కూడా పెద్ద వరండా ఉంది. ఆ వరండాకి మధ్యగా ఇనుప గొలుసుతో ఉయ్యాల బల్ల ఉంది. దానిమీద ఉన్న దిండుకి మోచేతి మీద చేరగిలబడి దెబ్బపండు లాంటి ముసలాయన కూర్చుని ఉన్నాడు. ఆయన గోరంచు పంచె కట్టుకున్నాడు. భుజాల చుట్టూ చాలీ చాలని ఉత్తరీయం ఉంది, కానీ చొక్కా లేదు. మెడలో పచ్చటి ఛాతీ మీద రెల్లు పువ్వుల్లా నెరిసి ఉన్న వెంట్రుకల మధ్య నుంచి రుద్రాక్ష తావళం వేళ్లాడుతోంది. కళ్ళజోడు పెట్టుకుని చేతిలో ఉన్న పంచాంగంలోకి చూస్తున్నాడు. ఆయనకెదురుగా నేల మీద కాస్త దూరంలో అక్కడున్న స్తంభాన్ని ఆనుకుని పక్కన కర్ర పెట్టుకుని తలకి తువ్వాలు చుట్టుకుని కూర్చుని ఉన్న ఒక అతను ఆయన చెప్పబోయే విషయం కోసం శ్రద్ధగా వినటానికి అన్నట్లుగా ఆయన ముఖం వైపే చూస్తున్నాడు. దాసు ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఉన్న ఆయన్ను చూడగానే నమస్కరించాడు.
ఆయన ప్రశ్నార్థకంగా అతని వైపు చూస్తున్నారు. నన్ను రామదాసు అంటారు. హైదరాబాద్ నుంచి మీకు ఉత్తరం తెచ్చాను అంటూ జేబులోంచి రుమాలు తీసి జాగ్రత్తగా దాని మడతలు విప్పి అందులో నుంచి ఒక కవరు తీసి ఆయనకు అందించాడు. ఆయన ఆ ఉత్తరం వైపు, దాన్ని అందిస్తున్న అపరిచిత వ్యక్తి వైపు క్షణకాలం మార్చి మార్చి చూశాడు. తర్వాత చేతిలోని పంచాంగం పక్కన పెట్టి కవరు అందుకుని చించి ఉత్తరం చదవసాగారు. ఉత్తరం చదవడం ప్రారంభించేసరికి ఆయన ముఖం వెలవెలాపోయింది. అందులో ఏముందో కానీ అది చదవటం పూర్తి చేసేసరికి ఆయన మనసులో రకరకాల భావాలు ముప్పిరిగొంటున్నాయని తెలుస్తూనే ఉంది. వాటిని బయట పడనీయకుండా కళ్ళెం వేసి బిగించడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగం కావడంతో అంతవరకు పొట్ట మీద నిశ్చలంగా ఉన్న రుద్రాక్ష తావళం కిందికి మీదికి కదలసాగింది. క్రింద కూర్చుని ఉన్న అతను ఉత్తరం చదువుతున్న ఆయన వైపు, అది అందించి నిలబడిన దాసు వైపు ఆసక్తిగా చూస్తున్నాడు. చేతిలో కాగితాలు చదవటం పూర్తి కాగానే ఆయన క్షణకాలం కళ్ళు మూసుకున్నారు. ఆయన చేతివేళ్లు మెడలోని రుద్రాక్షమాలని స్పృశించినాయి. పెదవులు అస్పష్టంగా వినిపించనట్టుగా రామా రామా పాహిమాం అని గొనుక్కున్నాయి. ఆయన కళ్ళు తెరవగానే ఎదురుగా రామదాసు జవాబు కోసం అన్నట్లుగా నిలబడి చూస్తూ కనిపించాడు. ఆయన దిండు మీదికి మోచేత్తో ఆనుకుని కూర్చున్నవాడల్లా లేచి సరిగ్గా కూర్చోవడంలో తనని తాను సంభాళించుకున్నాడు. చాలా దూరం నుంచి వచ్చినట్లున్నావు. దాహం తీర్చుకుని విశ్రాంతి తీసుకో. ఒరే ఏసోబు, ఇతన్ని క్రిందికి తీసుకువెళ్ళి మజ్జిగ తాగుతానంటే రత్తమ్మని అడిగి ఇవ్వు. కాఫీ తాగుతానంటే బజార్లోకి రహీం హోటల్కి తీసుకెళ్ళు అని పురమాయించాడు. చిత్తం, క్షమించాలి. నేను మళ్ళీ వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలి. రోడ్డు బొత్తిగా బాగుండకపోవడంతో అనుకున్న దానికంటే ఆలస్యమైంది. అమ్మగారు ఉత్తరానికి సమాధానం తెమ్మన్నారు. మీరు త్వరగా ఇస్తే. సమాధానం ఇవ్వాల్సిన వ్యక్తి ఇక్కడ లేడు. ఒక్క నిమిషం నిలబడు, ఇప్పుడే పిలిపిస్తాను. ఇదిగో ఏసోబు, వెళ్ళి అబ్బాయి గారిని పిలుచుకురా. నేను రమ్మంటున్నానని చెప్పి త్వరగా తీసుకురా అన్నాడు. అంతవరకు ఆయన పక్కనే ఉయ్యాల బల్ల గొలుసు పట్టుకుని నిలబడిన ఏసోబు వెంటనే తల ఊపి తూనీగలా పరిగెత్తాడు. ఆయన ఉత్తరం పక్కన పెట్టి పంచాంగం మళ్ళీ చేతిలోకి తీసుకున్నారు. రామదాసు అక్కడి నుంచి కదిలి 4 అడుగులు పక్కకు వేసి పిట్టగోడని ఆనుకుని నిలబడ్డాడు. పైన డాబా మీద ఇల్లు కొంతవరకే ఉంది. మిగతా జాగా అంతా చాలా వరకు ఖాళీగా వదిలేశారు. క్రింద నుంచి ఎదిగిన కొబ్బరి చెట్టు ఒకటి డాబా మీదికి వంగి ఉంది. అక్కడ ఈ ఊరు, ఈ మనుషులు, ఈ ఇల్లు చాలా వెనుకబడినట్టుగా, చుట్టుపక్కల పరిసరాలు మాత్రం కంటికి ఇంపుగా చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి చూస్తే దేవాలయం లోపల ప్రదక్షిణాలు చేస్తున్న ఆడవాళ్ళు, పిల్లలు కనిపిస్తున్నారు. ఏసోబు దేవాలయం ప్రహరీ గోడ ప్రక్క నుంచి పరిగెత్తుతున్నాడు. దేవాలయం ముఖద్వారానికి ఎదురుగా దూరంగా పెద్ద కాలువ ఉంది. కాలువ నిండా నీళ్లు ఉన్నాయి. కాలువ అవతలి ఒడ్డున చిట్టడవిలా చెట్లు ముసురుకుని ఉన్నాయి. దాన్ని ఆనుకుని ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి. కాలువ దాటి అవతలి ఒడ్డుకి చేరటానికి ఊరి వాళ్ళు వేసుకున్న సదుపాయంలా వెదురు వంతెన ఉంది. ఏసోబు ఆ వంతెన మీద నుంచి తూనీగలా పరిగెత్తుతూ అవతల ఒడ్డు చేరుకుని చెట్ల మధ్య మాయమైనాడు. వెదురు వంతెన దాటి వచ్చిన ఏసోబు ఇంకా పరిగెత్తుతూనే ఉన్నాడు. మధ్యలో రాయి తగిలి బోర్లా పడబోయి ఆపుకున్నాడు. కాలువకి యువతల ఒడ్డు అయిన ఇక్కడంతా చింత, తుమ్మ, మద్ది, అత్తి మొదలైన చెట్లతో గజిబిజిగా ఉంది. వాటి మధ్య నుంచి మనుషులు నడవడం అలవాటు అయినట్లుగా బాగా నలిగిన కాలిబాట స్పష్టంగా కనిపిస్తోంది. ఆ చిట్టడివి వెనుక కోటగోడల ఆకాశంలోకి లేచి నిలబడ్డట్టుగా ఎత్తుగా ఉన్న కొండల వరుస ఎక్కడ నుంచి మొదలైందో తెలియదు కానీ ఇటువైపు బెజవాడ వరకు వ్యాపించి ఉన్నాయని మాత్రం ఆ ఊరి ప్రజలకు తెలుసు. ఎవరైనా నూతన వ్యక్తులు ఆ అడవిలో కాలు పెట్టగానే అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశంలో చెట్ల మీద రకరకాల పిట్టల కలకలంతో పాటు ఆ చుట్టుపక్కల ఎక్కడో దూరంగా రాళ్ల మధ్య నుంచి శబ్దం చేస్తూ ఉరుకుతున్న బరువైన నీటి ధారల మృదుమధుర సంగీతం కూడా విని ముగ్ధులవక మానరు. ఎండుటాకులని చప్పుడు చేస్తూ ఏసోబు పరిగెత్తుకు వస్తున్న ఆ కాలిబాట మిట్టపల్లాలతో ఎగుడు దిగుడుగా అడవి లోపలి వరకు ఉంది. అక్కడ 4-5 ఎకరాల స్థలం సమతుల్యంగా ఉంది. ఆ 4-5 ఎకరాల మేర చెట్లు నరికి శుభ్రం చేసి వాసయోగ్యం చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. రంపపు మిల్లు తలుపులు మూసి తాళం వేసి ఉంది.
దానికెదురుగా వరుసగా రేకులు వేసిన షెడ్లు ఉన్నాయి. వాటిలో బీరువాలు, టేబుల్స్, కుర్చీలు, మంచాలు తయారు చేస్తూ మనుషులు పనిచేస్తున్నారు. యేసోబు ఆ షెడ్లోకి తొంగి చూసి తనకి కావలసిన వ్యక్తి అక్కడ లేనట్టుగా మరికొంచెం దూరం పరిగెత్తి చిట్ట చివరి షెడ్లోకి వచ్చాడు. అక్కడ రాళ్ల మీద నీళ్లు పడుతున్న ధ్వని మరింత దగ్గరగా వినిపిస్తోంది. ఈ షెడ్ మిగతా వాటిలా కాకుండా బంగళా పెంకున్న పైకప్పుతో పొడుగ్గా విశాలంగా ఉంది. ఈ షెడ్లో మధ్యకి పార్టీషన్ ఉంది. ఎడమ వైపున నేల మీద ఈతాకు చాపలు పరిచి ఉన్నాయి. వాటి మీద రకరకాల కొండపల్లి బొమ్మలు పోగులుగా పడి ఉన్నాయి. వాటిల్లో పళ్ళు, పువ్వులు, చెట్లు, మృగాలు, పిట్టలు, దేవుళ్ళు, దెయ్యాలు లాంటి అనేక రకాలున్నాయి. మనుషులలో మహారాజుల దగ్గర నుండి యానాది వరకు రకరకాల వర్ణ వ్యవస్థలని కట్టుబొట్టులతో చిన్న పెద్ద విభిన్న సైజులలో జీవకళ ఉట్టిపడుతూ చూపరుల దృష్టిని ఆకర్షించి ఆహ్లాదపరిచి ముగ్ధుల్ని కావించేట్టుగా ఉన్నాయి. ఈతాకు చాపల పక్కనే కొన్ని దేవదారు చెక్క పెట్టెలు పెట్టి ఉన్నాయి. వాటి మీద పేర్లు వ్రాసిన చీటీలు అంటించి ఉన్నాయి. అక్కడ కూర్చున్న 4-5 ఆడవాళ్ళు ఆ చెక్క పెట్టెల్లో గడ్డి, రంపపు పొట్టు, కాగితాల తుక్కు వేసి నింపి వాటి మధ్య జాగ్రత్తగా ఆ బొమ్మలను పెట్టి భద్రపరుస్తున్నారు. ఆ ఆడవారికి కాస్త దూరంలో పార్టిషన్కి అవతల కిటికీ దగ్గర నిలబడి 2 వ్యక్తులు మాట్లాడుతున్నారు. అందులో ఒకతను తెల్లటి పైజమా, లాల్చీ ధరించి తరుణ వయసులో దారుఢ్యంగా ఉన్నాడు. అతని జుట్టు నీట్గా చక్కటి క్రాఫ్గా ఉంది. రెండో అతను బక్కపలుచుగా పొట్టిగా బట్టతలతో చంకలో గొడుగు పట్టుకుని ఉన్నాడు. గొడుగు పట్టుకుని ఉన్న ఆయన తరుణ వయస్కుడిని బ్రతిమలాడుకుంటున్నాడు. బాబాబు, ఈ ఒక్కసారికి నా మాట కాదనకండి. అవతల మాట ఇచ్చి వచ్చాను. వచ్చేసారి మీరు చెప్పినట్లే చూద్దాం అంటున్నాడు. చురుగ్గా ఉన్న యువకుడి కళ్ళు చిరాకుని నిగ్రహించుకున్నట్టుగా చూసినాయి. అసలు క్రిందటిసారి పోనీలే అని మీ మాట వినడం నాది పొరపాటయింది. అందుకే ఈసారి కూడా మీరు మళ్ళీ పాతపాట మొదలుపెట్టారు, అవునా అన్నాడు. అమ్మమ్మ, మీరు అంత మాట అనవద్దు. ఏదో సంవత్సరాల తరబడి అలవాటైన బేరం కాబట్టి నేను ప్రాకులాడుతున్నాను. కానీ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో తినడానికే తిండి లేకుండా చస్తుంటే ఈ బొమ్మలు కొనేవారెవరండి? ఎవరో కొంతమందైనా ఉన్నారు కాబట్టి మీరిక్కడికి వచ్చి అరగంట నుంచి నా ప్రాణాలు తీస్తున్నారన్న సంగతి మర్చిపోకండి. ఆకలి బాధతో పడేవాళ్ళు పడుతూనే ఉంటారు. ఉన్నవాళ్ళు వినోదాలకి, విలాసాలకి డబ్బు వెదజల్లుతూనే ఉంటారు. ఇది మనం మార్చలేని చరిత్ర అని అందరికీ తెలుసు. అతను పక్కకి తిరిగి టేబుల్ మీద పెట్టి ఉన్న పెద్ద ఏనుగు అంబారీని చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ అంబారీ చూసారా? ఢిల్లీలో ఉన్న నేషనల్ హ్యాండీక్రాఫ్ట్ ఎంపోరియం నుంచి 50 ఏనుగులు కావాలని నిన్ననే మాకు ఆర్డర్ వచ్చింది. ఈ ఏనుగులు ఒక్కసారి తయారు చేస్తే దాని ఆధారంగా మిగతావి ముద్రించడానికి ఇది అచ్చువేసే యంత్రం కాదు కదా. ప్రతిసారి ప్రతి ఒక్కటి మొదటిది చేసినంత శ్రద్ధతో జాగ్రత్తగా చేయాలి. అట్లా చేయాలంటే ఆ చేసే మనిషికి ఏకాగ్రత కావాలి. ఆ ఏకాగ్రత కావాలంటే ఆ మనిషి కడుపులో ముందు ఆకలి తీరాలి. నేను అడిగింది ఎక్కువ కూడా కాదు. ఒక బొమ్మ మీద మీరు సంపాదించే రూపాయి లాభంలో 20 పైసలు మాకు ఇవ్వమంటున్నాను. ఇది దురాశ కాదు. మీరే చెప్పారు ధరలు మండిపోతున్నాయని. ఆ మంటల తాకిడి అందరికీ ఉందన్న విషయం మీరు మర్చిపోకండి. అంతేనంటారా? అంతే. 20 పైసలు ఒకేసారి పెంచడం అంటే చాలా కష్టం అంటారు. అదేగా మీరు చెప్పే మాట. మీరు ప్రతి సంవత్సరం ఇష్టం వచ్చినట్టు ధర పెంచి అమ్ముతుంటే కొనే వాళ్ళకి ఏం బాధ లేదు కదూ. అందుకే క్రిందటిసారే మీకు నేను గట్టిగా చెప్పాను. నా మాట విని బొమ్మల విషయంలో మీరు దళారితనం మానేయండి. మీకు ఇది ఒక్కటే కమిషన్ వ్యాపారం కాదు కదా. అమ్మమ్మ, అంత మాట అనకండి. గంపెడు పిల్లలు కలవాడిని. ఇలాంటివి 10 చేస్తే కానీ నా ఇల్లు గడవదు. మీరు ఈసారికి కాస్త నా పట్ల దయ చూపించాలి. ఇది నా స్వంతమైతే తప్పకుండా అలాగే చేసేవాడిని. కానీ వాళ్ళు నన్ను నమ్మి ఈ బాధ్యత నా నెత్తిపై పెట్టారు. ఇందులో నాకు స్వతంత్రం లేదు. అతను అంటుండగానే అక్కడికి పరిగెత్తుకు వచ్చిన యేసోబు అతని చెయ్యి పట్టుకున్నాడు. తాతగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. మన ఇంటికి పెద్ద కారు వచ్చింది ఆయాసపడుతూ చెప్పాడు. కారా? అతను ఆశ్చర్యంగా చూశాడు. అవును, ఆకుపచ్చ రంగుది. చాలా బాగుంది. వాడి కళ్ళు మెరుస్తున్నాయి. వస్తున్నాను పద. ముందు రమ్మన్నారు. అతను యేసోబు ముఖంలోకి తదేకంగా చూశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో.
చేతిలో ఏనుగు అంబారీని టేబుల్ మీద పెట్టాడు. జేబులోంచి తాళం చెవుల గుత్తి తీసి అక్కడున్న అల్మైరాకి డ్రాయర్కి తాళం వేసి యువతలకు వచ్చాడు. పార్టీషన్ దాటి బయటికి రాగానే అక్కడ పనిచేస్తున్న ఆడవారిలో ఒక ఆమెతో, మాణిక్యం, రంగడు వస్తే నేను పని మీద వెళ్ళానని చెప్పు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత షెడ్లన్నీ జాగ్రత్తగా తాళాలు వేయమను అని పురమాయించి బయటికి వచ్చాడు. చంకలో గొడుగు ఉన్నాయన కూడా అతని వెనకే వచ్చాడు. వెదురు వంతెన మీద నడుస్తుండగా, నా మాట ఇంకోసారి బాగా ఆలోచించండి బాబు అంటూ అర్థించాడు. నాకు ఇన్నిసార్లు ఆలోచించడం అలవాటు లేదు. ఒక్కసారే బాగా ఆలోచిస్తాను. ఏ వస్తువైనా కొనేవాళ్ళు ధరలు అడిగే రోజులు పోయి అమ్మేవాళ్ళు చెప్పే రోజులు వచ్చాయని మీరు గుర్తించడం మంచిది. వస్తాయి బాబు, వస్తాయి. మధ్యలో మీలాంటి మహారాజులు వచ్చి వాళ్ళకి తెలివితేటలు నేర్పుతుంటే రాకేం చేస్తాయి? ఇదివరకంతా బొమ్మలు అమ్మి పెట్టమని నా వెనుక తిరిగిన వాళ్ళు కాదు వీళ్ళందరూ. ఇప్పుడు నాకే బేరం చెప్పే మొగాళ్ళు అయిపోయినారు. ఎప్పుడూ ఒకళ్ళే లాభం పొందటం న్యాయం కాదు కదండి. అతను వెనక్కి తిరిగి నవ్వుతూ అన్నాడు. ముగ్గురు వెదురు వంతెన దాటి యువతలు ఒడ్డుకు వచ్చారు. చీకటి పడుతోంది. మరి నేను వెళ్ళిరానా? ఎంతో వినయంగా అడిగాడతను. వెళ్ళండి, పాత బేరమే మళ్ళీ చెప్పేట్టయితే ఇక రాకండి నిర్మోహమాటంగా అన్న అతను గుడివైపు సందులోకి మళ్ళాడు. సరే, మీ మాటే కానివ్వండి. నేను సోమవారం వస్తాను. డబ్బు మొదటే అంతా చెల్లించాలని మీ ప్రొప్రైటర్కి చెప్పండి. వాయిదాల పద్ధతి కుదరదు. నేనైతే చెబుతాను మరి, కానీ ఎప్పటి నుంచో అలవాటైన పద్ధతి. ఒక్కసారి వదులుకోగలరా? నా సాయి శక్తులా చెప్పి చూస్తాను. వస్తాను, సెలవు. అతను కేక పెట్టి చెప్పి వెళ్ళిపోయాడు. ఎవర్రా వచ్చింది ఏసోబు? గోపాలం గారా? నాకు తెలియదేంటి? కాదు, ఎవరో కొత్త వాళ్ళు. ఒకళ్ళ ఇద్దరా? ఒకడే. తాతగారికి ఉత్తరం తెచ్చాడు. అర్జెంటట. దానికి మీరు సమాధానం చెప్పాలిట. అతని చెయ్యి ఏసోబు భుజం మీద ఆత్మీయంగా ఆనింది. సరే కానీ మధ్యాహ్నం నువ్వు చూచివ్రాత వ్రాసావా లేదా? ఎక్కడండి? రత్తమ్మ రాత్రి పుట్టిన ఆవుదుడని చూస్తుండమని చెప్పింది. రత్తమ్మ చెప్పిందా? నువ్వే దాంతో ఆడుతూ కూర్చున్నావా? రాత్రికి నేను పడుకోబోయే లోపల వ్రాసి చూపించకపోయావంటే? అతను నవ్వుతూ ఏసోబు చెవి పట్టుకున్నాడు. గోడ కుర్చీ వేయిస్తారు, నాకు తెలుసుగా. పళ్ళన్నీ కనిపించేలా నవ్వాడు. అతను ఇంటి ముందు ఆగి ఉన్న ఆకుపచ్చ రంగు కారు చూశాడు. అతని కనుబొమలు సాలోచనగా ముడిపడినాయి. ఆ కారు ఎవరిదో అతనికి తెలియదు. ఇల్లు చేరుకుని వరండాలో అడుగుపెట్టిన అతను చకచక మెట్లెక్కి పైకి వచ్చాడు. పిలిచావా తాతయ్య? అతని కంఠం వినగానే కింద కూర్చుని ఉన్న తలగుడ్డ మనిషి చప్పున లేచి నమస్కరించాడు. ఏం భీముడు, మనవడు పుట్టాడటగా? అతన్ని దాటి వెళ్తూనే కూర్చోమన్నట్లు చేత్తో సైగ చేస్తూ పలకరించాడు. చిత్తం బాబు, బారసాలకి తాతగారు మంచి రోజులు చూస్తున్నారు అన్నాడతను. దూరంగా పిట్టగోడ దగ్గర కొబ్బరి ఆకులు గిల్లుతూ నిలబడిన రామదాసుని అతను చూడలేదు. సూర్యాస్తమయం కావటం వల్ల అక్కడంతా సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. అతను తాతగారు కూర్చుని ఉన్న ఉయ్యాల బల్ల దగ్గరికి వచ్చాడు. ఏమిటి తాతయ్య, ఎవరు వచ్చింది? పంచాంగంలో నుంచి ఆయన తల శాంతం ఎత్తలేదు. ఉత్తరం వచ్చింది చూడు. వేలితో దిండు మీద ఉన్న కవర్ చూపిస్తూ అన్నారాయన. ఎవరు? అతను అక్కడే తెరవబోయాడు. లోపలికి వెళ్ళి చదువుకో. అతను కవర్లోంచి కాగితాలు లాగాడు. నీకే చెప్పేది, ఆయన హెచ్చరిస్తున్నట్లుగా అన్నారు. అతను కాగితాలు తెరిచాడు. తేజ, చీకటి పడింది, నాకు కనిపించడం లేదు. ముందు లోపలికి వెళ్ళి లైటు వెయ్యి. ఆయన గొంతు ఎన్నడూ ఎరగని విధంగా ఆజ్ఞాపిస్తున్నట్లుగా పలికింది. తాతగారి వైపు చిత్రంగా చూసిన అతను లోపలికి వెళ్ళాడు. బయట వరండాలో ఉన్న లైట్కి స్విచ్ లోపలే ఉంది. అతను స్విచ్ నొక్కగానే బయట లైట్ వెలిగింది. భీముడు, నా మనసు ఇప్పుడు కుదురుగా లేదు. నువ్వు రేపు ఉదయం రా, సరిగ్గా చూసి చెబుతాను. పంచాంగం పక్కన పెడుతూ అన్నారాయన. చిత్తం బాబయ్య, అట్లాగేనండి. అతను లేచాడు. ఆయన దిండు మీదికి ఒరిగి కళ్ళజోడు తీసి చేత్తో కళ్ళు గట్టిగా నులుముకున్నాడు. ఆ నులుముకోవడం అలసటతో కాకుండా అవ్యక్తమైన బాధని కళ్ళ నుండి తుడిచివేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. తేజ బయట వరండాలో లైటుతో పాటు గదిలో లైట్ కూడా వేశాడు. కాంతి వచ్చి నిండిన ఆ గదిలో టేబుల్ మీద ఎదురుగా మిలిటరీ యూనిఫారం దుస్తుల్లో టాయ్ గన్ పట్టుకుని ముఖం ఎత్తి నవ్వుతున్న 8 ఏళ్ల కుర్రాడి ఫోటో ఒకటి ఉంది. అతని బుగ్గలు ఆరోగ్యంగా నిండుగా ఉన్నాయి. ముఖం గుండ్రంగా, పళ్ళ వరుస అందంగా ఉంది. జుట్టు కొద్దిగా చెదిరి కుడి కనుబొమ్మ మీద పడుతోంది. ముఖ్యంగా ఆ నవ్వు ఎంతో అందంగా ఉంది. లేప్రాయంలో ఉన్న ఆ ముఖంలో ఉండే నాజుకుతనం
మంచు బిందువుల్లో ఉండే అమాయకత్వం ప్రతిబింబిస్తున్నాయి. తేజ తన చిన్ననాటి ఫోటోని క్షణంసేపు తదేకంగా చూసుకున్నాడు. అతని పెదవుల మీద చిరునవ్వు విచ్చుకుంది. ఆ గదిలో అడుగుపెట్టిన ప్రతిసారి దానివైపు ఆ విధంగా ఒక్కసారైనా పలకరింపుగా చూడడం అతనికి అలవాటు. ఆ చిన్నతనం, ఆ అమాయకత్వం, కష్ట సుఖాలంటే ఏమిటో రుచి చూడని ఆ పసితనం నిండిన ముఖం అంటే ఎంతో ఇష్టం. అది పూర్తిగా వేరే జన్మలా అనిపిస్తుంది. 28 ఏళ్ళు నిండిన యువకుడైన తేజ 8 ఏళ్ళు నిండనట్టున్న ఆ ఫోటో ముందు నిలబడి దాన్ని దీక్షగా చూసినప్పుడల్లా అతనికి విచిత్రంగా, గమ్మత్తుగా అనిపిస్తుంది. చేతిలో ఉత్తరం గుర్తుకు వచ్చిన అతను తీసి చదవసాగాడు. వేణుగోపాలస్వామి ఆలయంలో సంధ్య దీపం వెలిగింది. హారతి ఇస్తున్నట్లున్నారు. గంటలు మోగుతూ వినిపిస్తున్నాయి. అతను ఉత్తరం చదవడం ప్రారంభించగానే కుడి కనుబొమ ఆశ్చర్యంగా పైకి లేచి అంతలోనే క్రిందకు వంగి ముడుచుకుంది. ఉత్తరంలో వాక్యాల వెంట అతని కనుపాపలు పరుగులు పెడుతున్న కొద్దీ అతని చేతి వేళ్లు కంపించసాగాయి. క్షణం క్రితం హుషారుగా ఆ గదిలోకి వచ్చిన అతను ఒక్కసారిగా స్తబ్దుడైపోయాడు. ఉత్తరంలో ఆఖరి పంక్తి చదవడం ముగియగానే అందులో ప్రతి అక్షరం అతని అణువణువులోని శక్తిని మింగివేసినట్లుగా, నిలబడ్డానికి కూడా శక్తి లేనట్లుగా 2 అడుగులు వెనక్కి వేసి అక్కడున్న పందిరి మంచం కోడుకి తల ఆనించి కళ్ళు మూసుకుని నిస్సహాయంగా నిలబడిపోయాడు. మనసులో హఠాత్తుగా వీయడం ప్రారంభించిన జ్ఞాపకాల గాలి దుమారానికి అతను తట్టుకోలేనట్టు అయ్యాడు. చూస్తుండగానే ముఖం నిండా చిరుచెమటలు అలుముకున్నాయి. ఆగ్రహావేశంతో కంపిస్తున్న పెదవులని పంటితో నొక్కిపట్టిన అతను పెదవి చిట్లి రక్తం రావడం గమనించలేదు. అతను మెల్లగా కళ్ళు తెరిచి టేబుల్ మీద ఉన్న తన చిన్ననాటి ఫోటో వైపే దీనంగా చూస్తున్నాడు. ఆ ఫోటోలో కుర్రవాడు మారిపోయాడు. అందంగా ఉన్న ఆ ముఖంలో ఇప్పుడు నవ్వు లేదు. కళ్ళు నొలుముకుంటూ ఏడుస్తున్నాడు. ఎవరెవరో అతన్ని అనునయించాలని, మరిపించాలని, దగ్గరకు పిలవాలని చూస్తున్నారు. కానీ అదేం పట్టించుకొని అతను ఎవ్వరికీ పట్ట సఖ్యం కాకుండా కాళ్ళు చేతులు చేపలా గిలగిలా తన్నుకుంటూ, అమ్మ కావాలి నాకు, అమ్మ దగ్గరికి వెళ్తాను, అమ్మ కావాలి, అమ్మ అమ్మ అంటూ గొంతు చించుకుని అరుస్తూ తన కోరిక నెరవేరక అపరిచిత వ్యక్తుల చేతుల్లో బందీగా చిక్కి విడిపించుకోలేక నిస్సహాయంగా హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు. అంతలోనే మరో దృశ్యం తరుముకుంటూ వచ్చినట్టుగా దాన్ని చెరిపేసింది. ఈసారి రహస్యంగా గడ్డిబండి మీద ఎక్కి అర్ధరాత్రి వేళ చలిలో పారిపోయి ఆకలితో అలసటగా అమ్మ కోసం వెతుక్కుంటూ వెళ్ళిన అతను చెల్మని చెంపదెబ్బలు తిని బిత్తరపోయి నోట మాట రానట్టుగా చూస్తున్నాడు. గుండెల్లోంచి ప్రవాహంలా ఉరుకుతున్న దుఃఖపు కెరటాలని. నోర్మొయ్, మూస్తావా లేదా అని గద్దిస్తున్న కంఠానికి భయపడి ఏడుపు మింగటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ వెక్కిళ్ళు పడుతున్నాడతను. ఆ క్షణంలో తేజాకి 20 వసంతాలు వెనక్కి వెళ్ళిపోయి ఫోటోలో బాబుగా మారిపోయినట్టుగా అనిపించింది. అబ్బా, 20 వసంతాల తర్వాత కూడా ఆ జ్ఞాపకాలకి ఇంత పదును ఉందా? అవి తనని నిర్దాక్షిణ్యంగా రంపపు కోత కోయగల సత్యం అతనికి ఈరోజే ప్రప్రథమంగా తెలిసినట్టయింది. అతను ఆ బాధని భరించలేనట్టు కళ్ళు మూసుకున్నాడు. గత స్మృతులు అతని మనసుని నలిబిలి చేస్తుంటే ఆ బాధకి అతని కళ్ళల్లో నిండిన నీళ్లు ఉబికి రెప్పలు ఎంత బలంగా అడ్డుపడుతున్నా తిరగబడి బలవంతంగా బయటకి రాసాగినాయి. తేజ మృదు గంభీరమైన పిలుపు వినిపించింది. అతని భుజం మీద చేయి పడింది. అతను ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు. ఎంత వద్దనుకున్నా, ఎంత నిగ్రహించుకుందామనుకున్నా సాధ్యం కాకుండా కళ్ళల్లో నీళ్లు ఉబికినాయి. తేజ, మళ్ళీ ఇన్నాళ్ళకి కాదు, ఇన్నేళ్ళకి నీ కళ్ళల్లో నీళ్లు చూస్తున్నాన్రా, ఆయన భారంగా వ్యధగా అన్నారు. తాతయ్య, జవాబు చెప్పలేనట్టుగా చూసిన అతను చప్పున కళ్ళు గట్టిగా తుడిచేసుకున్నాడు. ఆయన తన చేతితో అతని పెదవి మీద ఉన్న రక్తం అద్ది తుడిచారు. నీకు నేను నేర్పిన వ్యక్తిత్వం పటిష్టమైనదని అనుకుంటున్న నా నమ్మకం మీద ఈరోజు నాకు అనుమానం కలుగుతోంది. క్షమించు తాతయ్య, అస్పష్టంగా అన్నాడు. ఉత్తరం చదివావా? అతను తల ఊపాడు. తాతగారిని చూడగానే అతనిలో శక్తి లాంటిది తిరిగి రాసాగింది. మెల్లగా అతని మనసు కోలుకుంటోంది. డ్రైవర్ వెంటనే వెళ్ళిపోవాలని అంటున్నాడు. జవాబు ఇమ్మంటున్నాడు. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతికి రారని చెప్పు తాతయ్య, కంపిస్తున్న స్వరంతో అన్నాడు. తర్వాత ఉత్తరం రాస్తామని చెప్పనా? వద్దు, ఈ జన్మకి ఇక నాకు తల్లి లేదన్నానని కబురు చేయి.
ఆ మాటే అనవద్దని నీకు అనేకసార్లు చెప్పాను. తల్లి ఏం చేసినా క్షమించే గుణం సంతానంలో ఉండాలి. క్షమించడమా? అతని పెదవులు అసహ్యంతో వంపు తిరిగినాయి. క్షమించడమా? నేను క్షమించినా ఆ ఫోటోలో ఆ పసి మనసు క్షమించదు. ఆవిడ విషయంలో నా మనసు ఆ పసితనం నుంచి ఎదగలేదు తాతయ్య. ఆ గాయం అలాగే పచ్చిపుండులాగే మిగిలిపోయిందన్న సత్యం నీకు కూడా తెలియదు తాతయ్య. దయ ఉంచి ఈ విషయంలో మాత్రం నన్నేమీ అనవద్దు. ఇంతవరకు నేనెప్పుడూ నీ మాట కాదనలేదు. ఇప్పుడు ఆ పని చేసే అవకాశం రానియవద్దు. ఆయన అతని మనసు తెలుసుకున్నట్టుగా చూస్తూ వెన్ను మీద చేయి వేసి నిమిరాడు. తేజ, నువ్వు ఆవేశంలో ఉన్నావు. ఆవేశంలో ఏ మనిషి సరిగ్గా ఆలోచన చేయలేడు. మనం తర్వాత మాట్లాడుకుందాం అన్నారు అనునయంగా. అతను 2 కళ్ళ మీద వేళ్లతో బలంగా నొక్కుకుంటూ తలదించుకున్నాడు. ఆయన నిట్టూర్పు విడవడం అతనికి వినిపిస్తూనే ఉంది. మనవడి భుజం మీద తట్టి ఆయన బయటకు వెళ్ళిపోయారు. కళ్ళు తెరిచి చేతిలో ఉన్న ఉత్తరం వైపు కంపరంగా చూసిన అతను దాన్ని వెంటనే శక్తి కొద్దీ విసిరి కొట్టినట్టుగా టేబుల్ మీదకి గిరాటు కొట్టాడు. అతని మనసు భగభగ మండుతోంది. ఒక్కసారి చూడాలని ఉందిట. ఒక్కసారి చాలుట. 20 ఏళ్ల క్రితం ఈ ఒక్కసారి చూడ్డం కోసం 8 ఏళ్ల ఆ పసి మనసు ఎంత తప్పించిపోయిందో, ఎంత తల్లడిల్లిపోయిందో. ఆ బెంగతో మంచాన పడి కృషించి చావు బ్రతుకులలో ఊగిసలాడిందో. ఆ బాధ ఏమిటో ఆవిడకెలా తెలుస్తుంది? తెలియాల్సిన అవసరం లేదసలు. ఆ బెంగతో ఆ తేజ చచ్చిపోయాడు. బ్రతికుంది మరో తేజ. తాతయ్య ప్రేమతో మరో ప్రాణం పోసుకుని ఇంకో జీవితం పొందిన ఈ తేజకు ఆవిడతో సంబంధం లేనే లేదు. బయట మాటలు వినిపిస్తున్నాయి. ఉత్తరం ఇచ్చానని చెప్పు అంటున్నారాయన. అమ్మగారు సమాధానం తెమ్మన్నారండి. ఇదే సమాధానం అనుకోవయ్యా. ఉత్తరం తీసుకున్నామని చెప్పు. ఈ మాట వినగానే గదిలో నిలబడ్డ తేజ కాళ్ళ క్రింద నిప్పుల కొలిమి మండినట్టుగా అయింది. మంచానికి ఆనుకుని నిలబడిన అతను ఒక్క అంగలో వెళ్ళి టేబుల్ మీదకి గిరాటు కొట్టిన ఉత్తరం అందుకుని చటుక్కున బయటికి వచ్చాడు. ఆగు! అతని కంఠం కంగుమంది. మెట్ల వైపు వెళ్ళబోతున్న దాసు ఆగి వెనక్కు తిరిగాడు. నువ్వు తీసుకెళ్లాల్సిన సమాధానం అది కాదు. ఇదిగో ఇది. అతను కసిగా ఆ ఉత్తరాన్ని చింపి ముక్కలు చేసి దాసు చేతుల్లో పెట్టాడు. తేజ! తాతగారు వారిస్తున్నట్లుగా పిలిచారు. అతను ఆ పిలుపుని లక్ష్య పెట్టలేదు. అంతేకాదు, ఇంకెప్పుడు ఇలాంటి కబుర్లు పంపే ప్రయత్నం మీ అమ్మగారిని చేయవద్దన్నానని కూడా చెప్పు. తేజ! ఆగు! తొందరపడకు! ఆయన చప్పున ముందుకు వచ్చి దాసు చేతుల్లో ఉత్తరం ముక్కలు అందుకోబోయాడు. కానీ తేజ చేయి మధ్యలోనే అడ్డం తగిలి ఆయన చేతిని గట్టిగా పట్టుకుని ఆపేసింది. తాతయ్య, ఇది నా జీవితానికి సంబంధించిన సమస్య. దానికి సమాధానం చెప్పే స్వతంత్రం నాకే ఉంది. స్థిర గంభీరంగా పలికి అతను డ్రైవర్ వైపు తిరిగి, ఇక నువ్వు వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. తెల్లబోయి చూస్తున్న అతను తల ఊపి వెళ్ళిపోయాడు. తేజ, నువ్వు ఆవేశంలో నాకు వచ్చిన ఉత్తరం చింపి ముక్కలు చేస్తున్నావన్న సంగతే మర్చిపోయావు అన్నారాయన. క్షమించు తాతయ్య, పొరపాటైపోయింది. ఆ కంఠంలో రవంత కూడా పశ్చాత్తాపం కనిపించలేదు ఆయనకి. అదేరా నేను చెప్పేది. మనిషి అన్న తర్వాత ప్రతి వాళ్ళకి ఏదో ఒక పొరపాటు వస్తూనే ఉంటుంది. అదే నిన్ను అర్థం చేసుకోమని అంటున్నాను. అతను చురుగ్గా చూశాడు. ఆ కళ్ళల్లో రోషం బుసలు కొడుతోంది. నీకు తెలియదు తాతయ్య. ఎవరి పొరపాట్లు వారిని బాధిస్తే పర్వాలేదు. కానీ ఒకరి పొరపాట్లు ఇంకొకరి జీవితాన్ని బలి తీసుకోకూడదు. అలా జరిగితే అది క్షమించరాని నేరమే అవుతుంది. ఇంతలో ఏసోబు గంతులేస్తూ పైకి వచ్చాడు. వాడి భుజం మీద పెద్ద చక్రకేళి గెల ఉంది. అబ్బాయి గారు, రాజమండ్రి నుంచి అత్తయ్యగారు వచ్చారు అన్నాడు పాట పాడుతున్నట్టుగా చెబుతూ. వాడి వెనుక కర్ర మెట్లు కిర్రమని శబ్దం అవుతున్నాయి. తేజ ముఖంలో ఆగ్రహావేశాలు ఊదేసినట్టుగా మాయమైపోయాయి. నిజంగానా అంటూ సంభ్రమంగా చప్పున ఆవిడకి ఎదురెళ్ళాడు. ఒక చేత్తో మరచెంబుతో మరో చేత్తో చంకలో పనసకాయ పట్టుకుని స్థూలకాయరాయలైన ఆవిడ ఎక్కలేనట్టుగా ఆ మెట్లెక్కి పైకి వస్తోంది. బాగున్నావా అత్తయ్య? ఇదేమిటి, ఉత్తరమైనా వ్రాయలేదే? చకచక మెట్లు దిగి వచ్చిన అతను పనసకాయ అందుకుంటూ ఒక చెయ్యి ఆసరాగా ఆవిడకి అందించాడు. వరండాలో క్రింది మెట్టు మీద కాలు మోపుతున్న దాసు తిరిగి చూశాడు. క్షణం క్రితం దెబ్బతిన్న తాచులా బుసలు కొట్టిన అతనికి ఇప్పుడు ఆపేక్షగా కుశల ప్రశ్నలు వేస్తున్న ఇతనికి ఎక్కడ స్వభావంలో పోలిక కనిపించడం లేదు. నుదుట కాసంత బొట్టుతో బిగించి జడ అల్లుకుని చుట్టిన చుట్ట మీద రాళ్ల చేమంతి పువ్వుతో పొగాకు రంగు వెంకటగిరి జరి అంచు చీర కట్టుకుని నడుంకి ఒడ్డానం పెట్టుకుని ఉన్న ఆవిడ
సాధింపుగా జవాబు ఇచ్చింది. నువ్వు నన్ను బాగా ఉండనిస్తావుట్రా, నీ మూలంగా ఎన్ని బాధలు నాకు. మా మరిది వాళ్ళ అమ్మాయిని చేసుకోనని గుంటూరు ఉత్తరం రాసావుటగా. వాళ్ళు మొగుడు పెళ్ళాం వచ్చి నా ఇంటి మీద పడ్డారు. ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత నీ మూలంగా మా మరిదితో తగాదా పెట్టుకోమంటావా నన్ను? నీకసలు నా మాట అంటే విలువుందో లేదో తేల్చుకుందామని వచ్చాను. లోపలికి రా అత్తయ్య, తాతయ్య ఇక్కడే ఉన్నాడు. ఎవరు వచ్చారుట? కారు బయట ఆగి ఉంది. ఆరా తీసింది ఆవిడ. నీకు తెలియదులే, మనకి కావలసిన వాళ్ళు కాదు. మెట్ల దగ్గర చెప్పులు తొడుక్కుంటున్న దాసు ఈ మాటలు కూడా విన్నాడు. బయట 2 ఎడ్ల బండి ఆగి ఉంది. అందులో నుంచి బండి అతను పిండి వంటలతో గుమగుమలాడుతున్న తాటాకుల బుట్టని, ఉగ్గం కట్టిన నేతి గిన్నెని ఎత్తుపల్లున్న ఆవిడకి అందిస్తున్నాడు. దాసు కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. కారు సాగిపోయింది.